మనం చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటాం. నలుగురు కీర్తించగానే మనకేవో కొమ్ములు వచ్చేసాయి అనుకుంటాం. ఇలాంటి ధోరణి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ముగ్గురులో ఉంది. 1 యూట్యూబర్సు, 2 ఇన్ఫ్లుయెన్సర్స్, 3 రాజకీయ నాయకులు. కానీ వీళ్ళు ఎదిగే కొద్దీ వీళ్ళలో ఎంత బాధ్యత ఉంది అనేటటువంటిది వీళ్ళు మర్చిపోతున్నారు. ఆ బాధ్యతల గురించి మాట్లాడాలంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో నందు, ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు, వాళ్ళ హస్బెండ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ యూట్యూబర్సు ఆమెను ఎలా ట్రోల్ చేస్తున్నారు, అలాగే ఆమె చేసినటువంటి పొరపాట్లు ఏంటి, దీని మీద చర్చించుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇక్కడ ఈ నందు అనేటటువంటి యూట్యూబర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, వాళ్ళ హస్బెండ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. చాలామంది బాధితులు కూడా తెర మీదకి వచ్చి మాట్లాడడం జరిగింది, మేము మోసపోయామనడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలి. 1, నందు అండ్ హస్బెండ్ చేసిన పొరపాట్లు ఏంటి, 2ది అసలు వాళ్ళు ఎవరైతే మోసపోయి ఉన్నారో బాధితులు, ఆ బాధితులు చేసినటువంటి పొరపాట్లు ఏంటి, 3 యూట్యూబర్సు చేస్తున్నటువంటి తప్పిదాలేంటి. ముందుగా అసలు విషయానికి వద్దాం. నందు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయదలుచుకున్నానండి, క్లారిటీ ఇవ్వండి. మీ మీద, మీ హస్బెండ్ మీద ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఒక 3 months బ్యాక్ మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. మా పేరు మీద ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మేము ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేయటం జరిగింది, మా మీద వాళ్ళు ఒక గ్రడ్జి పెట్టుకున్నారు, దాని ప్రకారము మా మీద నిందలు వేస్తున్నారు అనేటటువంటిది మీరు కొంతకాలం క్రిందట ఒక వీడియో రిలీజ్ చేశారు. ఓకే, ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, రైట్, వేరే ఎవరో చేసి ఉంటారు అని. అలాగే దానికి సంబంధించి మీరు ముందే చెప్పినట్టుగా మీ మీద ఆరోపణలు రావడం మొదలుపెట్టినాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది, దాంట్లో నాకు తెలిసినటువంటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏవైతే ఈ రిపోర్ట్స్ రావడం మొదలుపెట్టినాయో వాళ్ళు ఏం చేశారు అనంటే, 1, మీ లిస్టు ఎవరైతే మీ పేరు మీద వసూలు చేశారు అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టారు. 2వది ఏంటంటే, ఆ దృష్టి పెట్టినప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో దాంట్లో మీ అకౌంట్స్ ఉన్నాయి, అలాగే మీ హస్బెండ్ గారి అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి చార్ట్స్ ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అనంటే, ఎవరైతే బాధితులు వచ్చి తెర మీదకి వచ్చి మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు కూడా 1కి 2 సార్లు వాళ్ళు మోసపోయారా లేదా, మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేటటువంటిది కూడా యూట్యూబర్స్ కొంతమంది, అందరినీ నేను అనడం లేదు, గాలి మాటలు మాట్లాడేటటువంటి యూట్యూబర్స్ ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం కరెక్ట్గా అసలు అక్కడ యూకే వీసా ప్రాసెస్కి సంబంధించినటువంటిది కానివ్వండి, ఇలాంటి అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్స్ మీద కానివ్వండి, ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి చాలా చక్కగా జనాలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా మోసపోతున్నారు అనేటటువంటిది కూడా చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇవన్నీ గంపగుత్తగా బాధితులు ఎప్పుడైతే బయటకు వచ్చారో మీ మీద ఆరోపణల వెల్లువ అనేటటువంటిది ప్రవాహంలాగా సాగింది. ఇక్కడ మీరు ఒక విషయము బాధ్యతాయుతంగా మీరు ఒక విషయం మర్చిపోవడం ఏంటి అనంటే, ఏ విషయాన్ని మర్చిపోయారు అంటే, ఏవైతే బాధితులు తెర మీదకి వచ్చి చెబుతున్నారో వాటన్నిటికీ కూడా బాధితులు ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళతో మీరు పర్సనల్గా ఖచ్చితంగా చర్చించాల్సింది. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నప్పుడు మీరు చర్చించకపోతే మీ లీగల్ సెల్ ఏదైతే ఉందో, మీకు లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మీ లీగల్ అడ్వైజర్స్ తోటి మీడియేటింగ్ ఖచ్చితంగా చేయించాలి. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసున్నట్లయితే వాళ్ళ తప్పులేంటో తెలియజేయాల్సింది 1. 2వది, అవన్నీ చేసిన తర్వాత అవన్నీ మీరు స్క్రీన్ మీదకి వచ్చి, ఇదిగో వీళ్ళు ఈ తప్పులు చేశారు, అలాగే మాకున్నటువంటి గైడ్లైన్స్ ఇవి, అలాగే మాకున్నటువంటి హక్కులు ఇవి, దీని ప్రకారమే మేము చేశాము అనేటటువంటిది ఎక్కడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వకుండా నందు గారు మీరు ఏం చేశారంటే, అమ్మ మహిళ కాబట్టి నేను మాట్లాడుతున్నాను, వేరే విధంగా అయితే వేరే విధంగా మాట్లాడతాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏమని అనంటే పుచ్చిపోయిన యాపిల్స్ అనేటటువంటిది ఒక వీడియో చేశారు. అది వీడియో చాలా బాగుంది, అది నేను చూశాను, నేను నవ్వుకున్నాను. మీరు దాంట్లో ఆ వీడియోలో చేసినటువంటి ఏవైతే సెటైర్లు వేశారో ఆ సెటైర్లు చాలామంది యూట్యూబర్స్కి యాప్ట్, అది నేను కాదని అనట్లేదు,
కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు దాంట్లో పదే పదే కనీసం 3-4 సార్లు బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళాను అని అన్నారు. నాకు ఇది ఒక్కటి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఆ బ్యాక్ డోర్ ఎవరు? ఆ బ్యాక్ డోర్కి ఉన్నటువంటి ఓనర్స్ ఎవరు? మీ హస్బెండా, లేకపోతే మీ కంపెనీసా, లేకపోతే ఇక్కడ ఎవరైతే వీసా మీ దగ్గర ఆఫర్ లెటర్స్ తీసుకున్నారో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఏమన్నా బ్యాక్ డోర్స్ ఉన్నాయా? ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళి తెచ్చుకున్నాను, బ్యాక్ డోర్స్లో వచ్చాను అని అన్నారు. ఆ బ్యాక్ డోర్స్ వెనక ఉన్నది మీరా, లేకపోతే ఆ బ్యాక్ డోర్స్ లోపలికి వెళ్ళి అవతలి వీళ్ళు ఏమన్నా దొంగ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే అలాంటి ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా పెట్టి ఉన్నారా? దానికి ఖచ్చితంగా మీరు క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ఏమనిపిస్తుందంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తూ ఉంటామమ్మా, మీరు చేసినటువంటి దాంట్లో ఏంటంటే నిజంగా చాలా ఫన్ ఉంది, నేను కూడా చూస్తూ నవ్వుకున్నాను, సరే సెటైర్లు వేశారని. నాకు కరెక్ట్గా నాకు అక్కడ ఆగిపోయింది ఏంటి అని అంటే బ్యాక్ డోర్స్ నుంచి అన్నారు. హూ ఈజ్ దట్ బ్యాక్ డోర్స్ ఓనర్, లేదా హూ ఆర్ ద పర్సన్స్ బిహైండ్ ద బ్యాక్ డోర్స్? అది మీరు రివీల్ చేయండి. అది ఖచ్చితంగా మీరు రివీల్ చేయాలి. ఎందుకు అనంటే ఇక్కడ మళ్ళీ ఇది కూడా మళ్ళీ మీ మీదకే వస్తుంది. ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి అంశము, మీ పరువుకి సంబంధించినటువంటి అంశము. అది వచ్చినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత దాంట్లో కూడా మీ వారు మాట్లాడుతూ, మధు గారు మాట్లాడుతూ నాకేం సంబంధం అన్నారు. ఆ సంబంధం ఏమి లేదు అనేటటువంటిది ఆన్ స్క్రీన్ వచ్చి మీరు ప్రొఫెషనల్గా కూర్చొని మాట్లాడితే హుందాగా అది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. యాక్సెప్ట్ చేయకుండా ఎవరు ఉండరు. సరే, మీకున్నటువంటి లీగాలిటీ ఏంటి, యూకేకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, యూకే గవర్నమెంట్కి అనుగుణంగా మీరు ఎలాంటి ప్రాసెస్ చేశారు అనేటటువంటిది ఒక్క 10 నిమిషాల వీడియో అండి. మీరు అంతసేపు ఒక స్కిట్ చేశారు కదా, ఆ స్కిట్కి బదులుగా అదే డ్యూరేషన్ తోటి అదే టైంని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు మీరు ఖండిస్తూ ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో ఒక చిన్న వీడియో చేసి ఉంటున్నట్లయితే నిజంగా చెప్తున్నాను చాలా హుందాగా ఉండేది. ఇది రెండో అంశము. ఇక్కడికి వచ్చేసరికి ఆ డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్ నుంచి కట్టారట, ఇక్కడి నుంచి కట్టారంట, దేశం మొత్తం కట్టారు, దేశాల తర్వాత కూడా కట్టారు. ఏమండి, మీరు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ దేశం వెళ్తున్నప్పుడు అది ఒక లాటరీ అని మీకు తెలుసా లేదా? అంటే లేదండి మమ్మల్ని నమ్మించారండి, మేము నమ్మామండి అని మీరు చెబితే వాళ్ళది ఎంత తప్పు ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. మా ఇంట్లోనే మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్. ఇవన్నీ చూసిన తర్వాత వీటి జోలికి నేను ఎవరిని కూడా, నాకు తెలిసినంత వరకు పలానా వాళ్ళ కన్సల్టెన్సీలకు డబ్బులు కడుతున్నాము అని అంటే ఖచ్చితంగా నేను ఆపేస్తాను. లేదా ఆ కన్సల్టెన్సీకి సంబంధించి మొత్తం హిస్టరీ అంతా తీసి తర్వాత దాని మీద నేను ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎస్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కన్సల్టెన్సీస్ అన్నీ మోసం చేస్తాయని అనుకోకండి. చాలా నిజాయితీగా ఉన్నటువంటి కన్సల్టెన్సీస్ని ఎంచుకోండి, వెళ్ళొద్దని మిమ్మల్ని ఎవరూ చెప్పట్లా. మీకు అవగాహన లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది విని మీరు అప్పులు తెచ్చుకొని చాలామంది చాలా బాధగా చెప్తున్నారు, ఏమండి మేము ఇలా వచ్చిన తర్వాత మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, దీనివల్ల మేము ఇంత నష్టపోయాము అని అంటున్నారు. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నాను బ్రదర్, మీరు దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, ఏదో దేశంలో సంపాదించాలనుకుంటున్నారు, నీ దేశంలో నీకెందుకు పని దొరకలేదు? నేను అదొక్కటే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి అని మాట్లాడకండి. ఇక్కడ నిజంగా స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఉద్యోగం దొరక్కపోవడం అనేటటువంటి ఆ అవకాశమే లేదు. ఇక్కడ చాలామంది కూడా ఫాల్స్ ప్రెస్టేజెస్ తోటి, ఫాల్స్ థింకింగ్స్ తోటే విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో చాలామంది ఏం చేస్తున్నారో నా దగ్గర హిస్టరీ ఉంది, నా దగ్గర చరిత్రలు ఉన్నాయి. చెబితే దేశం పరువు పోతుంది, అలాగే రాష్ట్రాల పరువు పోతుందని చెప్పేసి మేము వాటిని ఓపెన్ చేయటం లేదు. ఇక్కడి నుంచి అక్కడ ఏదో పొడుస్తున్నామని చెప్పి వెళ్ళిన ఆడపిల్లలు ఏం చేస్తున్నారో, మగపిల్లలు ఏం చేస్తున్నారో వీ నో వెల్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఇచ్చేటటువంటి డాబులు దర్పాలు చూస్తే నాకు నవ్వొస్తుంది. నిజంగా కష్టపడి సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళి కేవలం డబ్బు 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 అని చెప్పేసి ఇక్కడ డబ్బులు అప్పులు చేసి మీరు అక్కడికి వెళదామనుకొని మీరు ఫెయిల్యూర్ అయ్యి ఈరోజు నష్టం అనుభవిస్తుంది ఎవరు చెప్పండి? మీరు కాదా?
అవగాహన లేనటువంటి విషయాల్లోకి వెళ్ళడం అనేది. అరే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అండి. మన ఊర్లో ఈరోజు ఈ మాట ఎందుకు బాధపడి నేను అంటున్నానంటే, ఊళ్ళలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా సౌదీ అనో అరేబియానో ఇంకొక చోటుకో యుఎస్కో యూకేకో న్యూజిలాండ్ దేశంలో మాత్రం ఉండొద్దని దేశాన్ని అసహించుకుని మీరు పోతున్నారే, మీరేం యువత అని ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే అరే ఎన్నో కష్టాలు పడినటువంటి మన ముందు తరాల వాళ్ళు ఎవడో వచ్చి మన దేశాన్ని పరిపాలించి మనల్ని బానిసల్ని చేస్తే నిలబడి కొట్లాడి తూటాలకి ప్రాణాలు అర్పించి ఉరికంబాలెక్కించి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఉన్న చోటికి స్వతంత్రం తెచ్చుకున్నారు. మీరు స్వేచ్ఛా స్వతంత్రాలను వెతుక్కుంటూ పోతున్నారు. మీ యువత ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సౌదీలు వెళ్తున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు. చాలామంది నాకు పెడుతూ ఉంటారు బాధలు కష్టాలు. మేడం ఇక్కడ చచ్చిపోతున్నాం మేడం, మాకు తిండి కూడా దొరకదు మేడం, వారానికి ఇట్లా ఉంటుంది మేడం, ఎందుకు వెళ్ళినావు నువ్వు అని అంటే, ఆ ఇంటి ఊర్లో అప్పులు ఉన్నాయి మేడం, అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పు చేసి ఇక్కడికి వచ్చానంటే వీడికి డబల్ అప్పు అవుతుంది. ఇక్కడ సంసారం వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పులు తలకి మించినటువంటి అప్పులు పాలైపోయినటువంటి బాధ్యత ఎవరిది ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఉన్నా అక్కడికెళ్ళి బాత్రూములు కడగడానికి సిద్ధపడతారు, అక్కడికెళ్ళి మీ శ్రమ అని అక్కడ పంచడానికి సిద్ధపడతారు. నీ దేశానికి నువ్వు చేయడానికి నీకు నామోషి వస్తుంది. మళ్ళీ పైగా మాలాంటి వాళ్ళం ఏమన్నా ప్రశ్నిస్తే తిరిగి మాట్లాడతారు, నీకేం తెలుసు, నీకేంటి నొప్పి, లేకపోతే నీకేంటిదే నొప్పి మాకేంటి అని అన్నప్పుడు మీ నొప్పులు చెప్పకండి సమాజానికి. ఈ సమాజం అవసరం లేదు. ఇక్కడ మేము కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాం, మాకు ఆర్థికపరమైనటువంటి బాధలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు కాదండి, ఒక 25 years బ్యాక్ అనుకుంటా, 27 years అవుతుంది, సింగపూర్లో నాకు అక్కడ తెలుగు టీచ్ చేసేటటువంటి టీచర్స్కి అప్పుడు చాలా డిమాండ్ ఉండింది. నాకు అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది, మేడం మీరు రండి అని. అప్పుడు జీతం ఎంతో చెప్పమంటారు, మన రూపీస్లో తీసుకుంటే దగ్గర ₹1,00,000 జీతం ఒక తెలుగు టీచర్కి. 60,000 నుంచి 1 lakh వరకు ఉంది. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కానీ నా ఎడ్యుకేషన్ పెడితే కనుక అక్కడ ఖచ్చితంగా ₹1,00,000. ఒకసారి ఆలోచించండి, 27 years బ్యాక్ ₹1,00,000 వస్తున్నాయి అని అంటే ఎంత పెద్ద అమౌంట్ అది. అప్పుడు కూడా నాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ నేను ఒక్కటే చెప్పినా, నా దేశం వదిలి నేను రాను, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని నేను ఎదుర్కొంటాను, నా దేశం వదిలిపెట్టి నేను రాను అని. ఇక్కడ నేను చాలా గొప్పదాన్ని అని నేను మీకు చెప్పడం లేదు. ఇక్కడ నా దేశంలో ఉండడం వల్ల నాకు ఏదన్నా జరిగితే నా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారండి నన్ను ఆదుకోవడానికి. ఈరోజు నేను ఇన్ని కష్టాల నుంచి బయటపడుతున్నానన్నా, నాకు ఏదన్నా కష్టం వచ్చి ఆదుకుంటారన్నా, నా చుట్టూ ఉన్నటువంటి నా సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళకు ఒక కులం మతం ఏమీ లేదు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు కూడా నాకు బంధువుగా నన్ను ఆదుకుంటున్నారు. యూట్యూబర్స్, నేను చెప్తున్నాను కదా, యూట్యూబర్స్ అసలు మీరు ఒక్కసారి అక్కడ జరిగిన స్కామ్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? కొంతమంది యూట్యూబర్స్ మాత్రం చాలా అద్భుతంగా వాళ్ళకి అక్కడ ఏం జరిగింది, ఏంటి, వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటి దాని మీద చాలా చక్కగా వివరించారు. అరే మేము మాట్లాడుతున్నామండి, వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదండి, అందుకే మేము సోషల్ మీడియా వేదికగా మాట్లాడాల్సి వచ్చిందండి. ఇది కారణం సమంజసమే. ఎందుకనంటే వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ నోటుకొచ్చినట్టు వాగి ఎవరి ఇష్టం వచ్చిన స్టోరీలు వాళ్ళు పెడుతున్నారే. మీరు ఎప్పుడైనా వాళ్ళని సంప్రదించారా మాట్లాడడానికి? పోనీ వీళ్ళిద్దరిని కలిపి కూర్చొని మాట్లాడిద్దామనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ మనం ఏమైనా ఏర్పాటు చేయగలమా? అది ఆలోచిద్దాం. ఎవడికి వాడు వీడియోలు చేస్తే లక్షల్లో వ్యూస్ వెళ్తుంది కదా అని పార్ట్ 1, 2, 3, 4, 5 వద్దండి, దయచేసి వద్దు. దీనివల్ల నష్టపోయినటువంటి వాడికి మీరేమనుకుంటారు అనంటే, మనం ఎంత స్ట్రాంగ్గా మాట్లాడితే వాళ్ళు అంత దిగి వస్తారు, వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి అనుకుంటారు. మీరు ఇక్కడ 2 విషయాలు మర్చిపోతున్నారు. ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ యూకే గవర్నమెంటుకి సంబంధించినటువంటి చట్ట పరిధిలో వాళ్ళు సేఫ్గా ఉన్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది అని అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా నమోదు చేస్తారు, కానీ కోర్టుకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కొట్లాడాలి? సరే, అప్పుడు కూడా కొట్లాడతారండి, బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు వేసినటువంటి అకౌంట్ ఏ దేశానికి సంబంధించినటువంటి అకౌంట్, ఆ అకౌంట్ ఇండియన్ పరిధిలోకి వస్తుందా లేదా, ఇండియాలో చట్టానికి వర్తిస్తుందా లేదా ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? అరే మనం అందరం కలిసి కూర్చొని ఈరోజు నిజంగా బాధితులకి మనం ఏదన్నా న్యాయం చెయ్యగలిగితే మనం మాట్లాడాల్సింది లేదా ప్రభుత్వం మీద మనం ఒక ఒత్తిడి తీసుకురావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళ తరపు నుంచి ఏమొస్తుందో అనేటటువంటిది ఎవరో ఒకళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఉంటారు, మనం వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడించాలి. లేదు అని అంటారా,
వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి మాట్లాడించాలి. ఎవరిష్టం వచ్చిన స్టోరీలు వాళ్ళు చేసేస్తున్నారు. దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళి ఒక విధమైనటువంటి కసి కోపము కొంతమందిలో వస్తే, కొంతమంది ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఈరోజు లీగల్ నోటీసులు ఎవరికి వస్తున్నాయి? ఒక పెద్ద యూట్యూబర్ మాట్లాడేశాడు, ఇదేదో వాస్తవం ఉంది కదా అని చెప్పేసి మిగిలిన అందరూ ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడేశారు. ఈరోజు రేపొద్దున వాళ్ళు లీగల్ నోటీసులు పంపిస్తారు. ఎవరు దానికి బాధ్యులు ఎవరు? యూట్యూబర్స్ కూడా నేను చాలామందికి నేను చెప్తున్నాను, ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడే ముందు దానికి ముందు ఉన్నటువంటి చట్ట పరిధులు ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు ఆ పని చెయ్యరు, 10 మంది చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాము. అరే ఒక ఛానల్స్, ఏదైనా శాటిలైట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చేస్తున్నాయి అనంటే వాళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసినా తట్టుకునే కెపాసిటీ ఆ సంస్థకు ఉంటుందండి. నేను అదే మాట్లాడుతున్నాను. నేను అది చెప్పడానికే యూట్యూబర్స్కి ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చాను. లేకపోతే అసలు నాకు తెలిసింది ఈ కేసు నిలబడదని తెలుసు, వీళ్ళు చేసే లొల్లి ఎందుకు పనికిరాదని తెలుసు, వాళ్ళని బయటపడదాము అనేటటువంటి ఒక అన్యాయాన్ని బయటకు తీస్తున్నామన్నారు. వాళ్ళు చట్టబద్ధంగానే చాలా వరకు సేఫ్గా ఉన్నారు. మనం వాగినా కూడా, మనం చేసినా కూడా ఏ విధమైనటువంటి లాభము లేదు. అలాగని మాట్లాడమంటే ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు నేను మాట్లాడాను, ఆమె బ్యాక్ డోర్స్ అండ్ బ్యాక్ డోర్స్కి అర్థం చెప్పమని అడిగాను. అలాగే ఈ రోజున డబ్బులు కట్టినటువంటి వాళ్ళని ప్రశ్నించాను. నేను ఈరోజు యూట్యూబర్స్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అరే ఇరుక్కునేది మీరేనండి, ఏమవుతుంది దానివల్ల ఏంటి చెప్పండి? చాలామంది మహిళలు ఉన్నారు దీంట్లో, మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అరే ఒకసారి 4 సార్లు మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? అలాగే మీ గురించి చుట్టుపక్కల చెప్పుకోరా? అరే మీకు ఎంతవరకు పరిధి ఉందో అంతవరకే మాట్లాడండి. భాషా స్వేచ్ఛ ఉంది కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని భాషను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరే విరుక్కోకండి. మాలాంటి వాళ్ళకి చేత కాకనా ఎపిసోడ్ 1, 2, 3, 4 చేయకుండా కూర్చుంటానికి మళ్ళీ మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ దాని గురించి మళ్ళీ అయ్యో కోర్టులకు వెళ్ళాం, అయ్యో దీనికి వచ్చావు, అయ్యో దానికి వచ్చావు అని మళ్ళీ మాట్లాడతారు. అయ్యో అనకండి, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకటి యుద్ధం మొదలు పెట్టాము, తప్పదు. కానీ ఇందులో ఉన్నటువంటి యూట్యూబర్స్లో ఉన్నటువంటి మహిళలకి చెప్తున్నాను, సామాన్యులకి, మగవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, చిన్నవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే 1కి 4 సార్లు కనుక మీకు లీగల్ నోటీసులు వచ్చినాయంటే మీ ఆదాయం ఎంత, మీరెంత, మీ పరిస్థితి ఎంత? 4 సార్లు మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి లాయర్ ఫీజులు కట్టుకోవడానికి మీ యూట్యూబ్ సంపాదన సరిపోతుందా? అలాగే మీ ఇంట్లో స్త్రీలకు చెప్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కడతారా? వాళ్ళు నేనున్నాను ఒక జర్నలిస్ట్గా, నేను ఎదుర్కొంటా, ఖచ్చితంగా చాలా ఎదుర్కొంటున్నా. ఎందుకు అనంటే నేను ఎదుర్కొనడానికి సిద్ధపడి ఇక్కడ కూర్చున్నా. బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అండి. నేను ఆ కేసుని ఎలా కొట్లాడగలను నాకు ముందే తెలుసు. ఇది నేను మాట్లాడడం వల్ల నాకు లీగల్గా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎస్, లీగల్గా కొట్లాడడానికి సిద్ధపడే నేను ఇక్కడ కూర్చుంటా. వ్యవస్థలో నేను 30 ఏళ్ళు ఉన్నా, మోర్ దెన్ 30 years ఉన్నాను నేను. నాకు తెలుసు ఏదవుతుందో. చాలామంది కింద మాట్లాడతారు, మేడం దీని గురించి మాట్లాడు. నేను అన్నిటి గురించి ఏది మాట్లాడాలో, ఏది అవసరమో సమాజానికి అదే మాట్లాడతాను. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతాను. ఈ మధ్య ఈ చిల్లర యూట్యూబర్స్ వచ్చిన తర్వాత ఈ చిల్లర పంచాయతీలు, నేను అందరినీ అనడం లేదయ్యా, ఈ చిల్లర పంచాయతీలు పెట్టి ఇవాళ ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే, నిన్నగాక మొన్న సీనియర్లు పెట్టిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా విరక్తి వచ్చింది మీడియా అంటే. దయచేసి ఆలోచించండి. అలాగే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, నందు హస్బెండ్ మధు గారికి కూడా నేను చెప్తున్నాను, మీరు దయచేసి కెమెరా ముందుకి రండి. మీరు ఒక్కసారన్న కెమెరా ముందుకు వచ్చారా? ఎప్పుడో నందు గారు చేసిన తర్వాత ఎలిగేషన్స్ వచ్చినప్పుడు 10 నిమిషాలు మీరు వీడియో చేసి, ఆ వీడియో చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా మీరు లీగల్ అడ్వకేట్తో మాట్లాడించాల్సింది. మీరు ఏమీ మాట్లాడకుండా మీరు ఒక స్కిట్ చేసేసి ఆ స్కిట్ తర్వాత వచ్చేసి మీరు లీగల్గా అడ్వకేట్ తోటి చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? మీరు ధమ్కీ ఇస్తున్నారు అనిపిస్తుంది, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు చట్టబద్ధంగానే వెళ్ళారు. ఆ చట్టబద్ధంగా ఎలా వెళ్ళారో మీరు 10 నిమిషాలు వీడియో చేస్తే సరిపోతుంది. నేను నిజం చెప్తున్నాను, మీరు కూడా మిస్గైడ్ చేయకండి. ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి అని చెప్పేసి చెయ్యకండి. ఇక్కడ ఎవడి ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి పనికి రాదండి. వన్స్ మనం రోడ్డు మీద పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ చెరుపుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.